ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయనే. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, వేలాది గొర్రెలను ప్రభు అర్పణగాడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కాచెను. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగాడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కాచెను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమివ్వగలను, అర్పింతు నా జీవితం. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమివ్వగలను, అర్పింతు నా జీవితం. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదన్. ప్రభు యేసుని దర్శింతును, సర్వశక్తిమంతుడు ఆయను. ప్రభు యేసుని దర్శింతును. స్తోత్రం. నేనెందుకని
నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనందుకని నీ సొత్తుగా మారితిని. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ పరిచర్యను తొడముట్టించుటేనా నియమమాయనే. నీ పరిచర్యను తొడముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, మొదటివాడా కడపటివాడా, మృతుడై మరలా లేచినవాడా, మొదటివాడా కడపటివాడా, మృతుడై మరలా లేచినవాడా, అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. 7 నక్షత్రములు కలిగిన వాడా, 7 ఆత్మలు కలిగిన వాడా, 7 నక్షత్రములు కలిగిన వాడా, 7 ఆత్మలు కలిగిన వాడా, అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. సత్యస్వరూపి పరిశుద్ధాత్ముడా, ధవల రత్నవర్ణుడా, అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన
పాదములు కలవాడా అపరంజిని పోలినా పాదములు కలవాడా. హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం పరిశుద్ధులతో కలిసి మనం ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, అంటే ప్రభువునందు ఆనందించడని బైబిల్లో రాయబడినట్టు ప్రభువును ఆరాధించుకొని ప్రభువును మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. అలా కూడా వచ్చిన మీకు అందరు కూడా యేసుక్రీస్తు గొప్ప నామములో వందనాలు. ప్రియులారా, మన పరిశుద్ధాత్మలో ఆధారపడి మన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మన దేవుడు ప్రేమ అనమాట. మన యేసుక్రీస్తు ప్రాణం బట్టి మన కొరకు ప్రాణం పెట్టాము. ఒకటి మనల్ని అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తాను అనమాట. దేవుడు ప్రియులారా గొప్ప ప్రేమ. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన ఒక మాట నిన్న మనం చదివాము. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ప్రియులారా తన గడి అంటే భూమిలో ఉద్దేశంతో తండ్రిని దేవుడు పంపించామన్నమాట. కాబట్టి ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు గ్రహించాము. అది మాత్రం కాకుండా తన వారిను అంతము వరకు ప్రేమించానమాట. అంతం వరకు. కాబట్టి ప్రముఖమైన విషయం ఏంటంటే మనం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ భూమిలో మనం కొద్ది కాలం ఉన్నామన్నమాట. అది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రీస్తునందు ధరించడం, లేదంటే యేసుక్రీస్తు రాకడం, ఇదొకటి అంటే తప్పకుండా జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తు రాకడం కావచ్చు, లేదంటే క్రీస్తునందు. కాబట్టి దానికి ముందున్నది మన జీవితం, భూమిలో ఉన్న జీవితం. ఇప్పుడు ఉన్న సమయం, దేవుడు ఇచ్చిన సమయం, అదే మన జీవితం అనమాట. సమయం అంతా కూడా మనం టోటల్ గా చెప్పినప్పుడు అది మన జీవితం అని. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయం, లేదంటే దేవుడు మనల్ని పంపామన్నమాట. కాబట్టి ఈ సమయం ప్రియులారా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ఏం చేశారు అంటే తండ్రికి లోబడేమన్నమాట. యేసుక్రీస్తు తండ్రితో రిలేషన్ కలిగి ఉన్నట్టు, ప్రేమలో మంచి సంబంధం కలిగి ఉన్నట్టు ఈ కాలంలో మనం కూడా యేసుక్రీస్తుతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో పరిశుద్ధాత్మ సహాయం వలన లోతైన ప్రియులార సహవాసంలో ఉండినట్టు దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించిన గాక. కాబట్టి ఆ లోతైన సహవాసం, తండ్రితో లోతైన సహవాసం ఉన్న కాబట్టి యేసుక్రీస్తు ప్రియులార మనం చూసినట్లయితే తండ్రి అందగూడే కుమారునికి చూపిస్తారనమాట. తండ్రి ఏం చేస్తాడు? కుమారునికి చూపిస్తాడు, కుమారునితో మాట్లాడతారు, అదే కుమారుడు చేస్తారు. సేమ్ అలాగే అనమాట. మనం కూడా ఇప్పుడు మన సువార్త రక్షణ పొందిన మనలో పరిశుద్ధాత్మవలైన గొప్ప దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రభు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువును మనం ప్రేమించాలి, ప్రభువును ప్రేమించాలి. పరిశుద్ధాత్మడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం లోతుగా మనం ప్రేమించిన కొలది ఏం జరుగుతుంది? మనం పూర్తిగా ఇచ్చేస్తామన్నమాట. అంతే. అది సంపూర్ణ సమర్పణ. అంటే మన ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా ప్రభు చేతిలో, పరిశుద్ధులైన ఆ దేవుని చేతిలో మన జీవితాన్ని సజీవ యాగంగా సమర్పిస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. మన ఆత్మలో బలపరచబడడం జరుగుతాయి, మన ప్రాణంలో శుద్ధీకరణం జరుగుతాయి, మన ప్రాణములు ఉన్న మీ మనసులో ఉన్న ప్రతి గాయాలు హీలైపోతాయి అన్నమాట. భావోద్రేములు ఉన్న బాధలు తొలగిపోతుంది, చిత్తం హీలైపోతాయి. ప్రతి ఏది కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రభు చేతుల్లో మనం అవైపినప్పుడు ప్రభు ప్రియులారా మిగిలిన కార్యం చేస్తాడు. అంటే మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు తన రాజ్యం వరకు మన ఫలించినట్టు దేవుడు చేస్తాడు. రాజ్యం వరకు దేవుడు వాడతారు అనమాట. కాబట్టి ప్రియులారా ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఆ ప్రేమలో అనమాట. దేవునికి యేసుక్రీస్తుతో ప్రేమలో మనం ఇంగిరిస్తావాలి, అనుదినం ఇంగిరిస్తావాలి. ఇప్పుడు ఒక్కొక్క రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నామంటే ఒక్కొక్క రోజు మనం ఆ ప్రేమలో ఇంగిరిస్తున్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించినాక. హల్లెలూయా. దేవుడు ప్రేమ మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా దేవుని ప్రేమించాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనకు చూపిస్తాడు, అంటే దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమవుతున్న విధంగా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు అని దేవుడు అనమాట. తప్పకుండా ప్రియులారా మాట్లాడతాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశామంటే అందము వరకు తన వారిని ప్రేమించి వారిని అందము వరకు ప్రేమించాం. అందము వరకు ప్రేమించామన్నమాట. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మన దేవుని ప్రేమించే వారు ఉండాలి, మీరు మిమ్మల్ని ప్రేమించే వారు ఉండాలి. అలాగే మనం ఇద్దరిని కూడా
ప్రియులారా ప్రేమించే వారిగా ఉండాలని దేవుడు కోరుతుంది. ఆ ప్రేమ అంటే అపవిత్రమైన ప్రేమ కాదు, అంటే శరీరానుసరమైన ప్రేమ కాదు, స్వార్థమైన ప్రేమ కాదు. అంటే మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలపరచబడి అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ అదే పరిశుద్ధమైన ప్రేమ అనమాట, అంటే స్వార్థం లేని ప్రేమ అనమాట. కాబట్టి ఆ ప్రేమతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుతాడనమాట. కాబట్టి మనల్ని కూడా ఇద్దరు ప్రేమించినట్టు తప్పకుండా దేవుడు మనల్ని వాడతారు, కానీ మనం సమర్పించాలి. మన పూర్తి ప్రియులరా యేసే ప్రేమ అర్థం చేసుకొని మనం సమర్పించాలి. హల్లెలూయా. ఇక దేవుని మాటలు, ఆ ప్రేమ మాటలు మనం ఏం చేసుకోవాలి? దేవుని మాటలు మనం పరిశుద్ధాత్మ వలన బోధించుకోవాలి. ఇప్పుడు మనలో శుద్ధీకరణం జరుగుతాయి, స్వార్థం నుండి బయటపడతాయి అనమాట. స్వార్థం నుండి దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు అంటే శిష్యులు ఒక కాలు కూడా ప్రియులారా కడిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఒకసారి ప్రియులారా వాక్యం మనం చదువుదామా? 14వ వచనం, 15వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. ఆమేన్. కాబట్టి ప్రియులారా మన ఎగ్జాంపుల్ అంటే మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు అని మాదిరి చూపామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా అంటే అంత గొప్ప దేవుడు, అంత గొప్ప బోధకుడు, గురు ఏం చేశారు? శిష్యులను పిలిచి వారి ఒక కాలు కడిగామన్నమాట. తువాల తీసుకొని కాలు కడిగాం. కానీ పేతురు ఫస్ట్ మనం చూసినంత ఒప్పుకోలేదు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నేను కడగలేదు అంటే హల్లెలూయా, నాతో మీకు పాలు లేదు అని ప్రభు చెప్పామన్నమాట. వెంటనే పేతురు చెప్పారు, అలాగంటే నన్ను తల నుండి అంటే టోటల్ గా నన్ను కడుగుమని ప్రభు చెప్పారు. పేతురు చెప్పారు అనమాట. కాబట్టి ప్రభు చెప్పారు, స్నానం చేసిన వారికి ఇంకా కాలు మాత్రం కడిగిన సరిపోతాయని ప్రియులారా ప్రభు చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా ప్రభు తగ్గింపు చూపాము అనమాట. అంటే తగ్గింపు ఏది అని శిష్యులకు నేర్పించాము. కాబట్టి ప్రభువును బోధకుడిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తుందని. కాబట్టి ప్రియులారా మనం ఇంకా ఒకరు కాలు కడగాలి అంటే, మనకు వస్తున్నందుకు సహోదరి వారి కాలు కడగాలి అంటే మనకు తగ్గింపు అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో తగ్గింపు ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం అని యేసుక్రీస్తు స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఎంత తగ్గింపు మనకు ఉంటే అంత హెచ్చింపు పరిశుద్ధాత్మ దేవుడు అంత హెచ్చిస్తాడు. కానీ చాలా మంది ఎందుకు హెచ్చింపు పొందడం లేదండి? ప్రభు దగ్గర వచ్చిన తర్వాత కూడా హెచ్చింపు పొందలేని వారు ఎవరైనా ఉంటే దానికి అర్థం వారిలో తగ్గింపు లేదన్నమాట. ఒకవేళ తగ్గింపు ఉంటే కూడా ఫోల్స్ హ్యూమిలిటీ ఉండవచ్చు, అంటే వేషధారణగా ఉన్న తగ్గింపు. వేషధారణగా ఉన్న తగ్గింపు ప్రభు దగ్గరే పనిచేయలేదు. ఎందుకంటే ప్రభు మన పాట పడినట్టు అగ్నించాలి అలా కన్నులు కలిగిన దేవుడు, అంటే మన హృదయం చూస్తున్న దేవుడు అనమాట. బయట మాత్రం కాదు. మనుషులేమో బయట మాత్రం చూస్తారేమో, మనుషులేమో బయట మాత్రం చూస్తారు, కానీ దేవుడు ప్రియులారా మన హృదయం చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి ప్రభు ముందు ప్రియులారా మనం వేషధారులుగా మనం ఉండవద్దు. వేషధారులుగా ఉంటే అలాంటి ఉన్న వారిని ప్రభు స్తోత్రం అది ప్రభుకి ఇష్టం లేదు. వేషధారిగా మన హాలిగా ఉండడం. కాబట్టి ప్రియులారా మన హార్ట్ ఓపెన్ గా ఉండాలి అనమాట. దేవుడు అదే మన హృదయం ఓపెన్ చేసుకోవాలి. మనం జీవితంలో ఉన్న ఏ బలిగినదైనా సరే, పొదువైనా సరే మన ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా ప్రియులారా మనం ప్రభుత్వం చెప్పాలి. ఏది కూడా మన హృదయంలో ప్రియులారా దాచిపట్టవద్దు అనమాట. వేసే ముందు మనం అన్ని ఓపెన్ గా చెప్పవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రజలతో మనుషులతో మనం అన్ని విషయం చెప్పలేం, కానీ జీవగల దేవునితో ప్రియులారా మనం అన్ని విషయం బై ఫెయిత్ మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఫ్రీ అయిపోతాయి అనమాట. కాబట్టి దేవుడు తప్పకుండా దేవుడు ఆలగిస్తారు. దానికి జవాబు కూడా అంటే మనకు సహాయం కూడా తప్పకుండా సజీవుడైన దేవుడు ప్రియులారా చేస్తాడు. కాబట్టి ప్రియులారా తగ్గింపు మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇంకొకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు దగ్గర వచ్చినప్పుడు మనం చిన్న చిన్న విషయాల కొరకు వచ్చి ఉండవచ్చు. ప్రభువా నన్ను స్వస్థపరచమని, లేదంటే నాకు సమాధానం దయచేయమని, లేదంటే నాకు ఒక జోబు దయచేయమని, లేదంటే మంచి ఒక భక్ష దయమని, లేదంటే అప్పుల నుండి విడిపించమని, ఏదో ఒకటి
మనం హల్లెలూయా లేదంటే దురాత్మ నుండి విడిపించమని అదొక విషయం తీసుకొని మన ప్రభు దగ్గరే వచ్చి ఉండవచ్చు. ఓకే, మంచిది. కానీ ప్రభు గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కానీ మనం బైబిల్లో రాయబడింది, మనం అడుగు వాటి అన్నట్టు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రియులారా సహాయం చేయడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు అనమాట, మన దేవుడు. కాబట్టి దేవుడు ఏం చేస్తారు, దేవుని దగ్గర వచ్చిన వారిని తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు చేస్తున్న మేలును మనం గుర్తించుకొని మరలా మనం థ్యాంక్స్ ఇవ్వని చెప్పుకొని, అంటే కృతజ్ఞతలు చెల్లించుకొని కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ఉంటే ఇంకా లోతైన ప్రియులర ఆశీర్వాదాలు దేవుడు మనం పొందినట్టు తప్పకుండా దేవుడు కృప చూపిస్తాడు. దానిలో ఒక గొప్ప దేవుని ఏది అంటే ప్రభువే యేసుక్రీస్తు ప్రభు దేవుడే పరిశుద్ధాత్మ వలన మనతో పాటు వస్తాడు అనమాట. అదే మన సువార్త రక్షణ పొందినప్పుడు అదే జరిగింది. సువార్త రక్షణ పొందినప్పుడు ఆకాశం భూమి సందర్భం అంతా సిరిజైన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి ఆ పరిశుద్ధులైన ప్రేమ కలిగిన కరుణ కలిగిన శక్తి ఆమె బెల్లగలిగిన గొప్ప దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేయడం ప్రారంభించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్తమని రక్షణ పొందిన మనలో ప్రభు నివాసం చేస్తున్నాం అనమాట. అందుకొరకు సువార్త పరిచయం అంటే చాలా గొప్పది. సువార్త అందుకొరకు అపోస్తలుడైన పౌలు చెప్పారు, సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి సువార్త గురించి నేను సిగ్గుపడు వాడను కాదు అని చెప్పిన. అంటే సిగ్గు లేదనమాట. ఎందుకంటే సువార్తలో ఏముంది, దేవుని యొక్క శక్తి ఉంది అనమాట. రక్షించుకోవడానికి, రక్షణలోనికి నడిపించడానికి. అలాగే సువార్తలో 2 విషయాలు ఉంది, దేవుని యొక్క రక్షణ ఉంది, దేవుని యొక్క నీతి. 2 మనకు అవసరం అనమాట. దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క నీతి. కాబట్టి ఇప్పుడు ఇలా అంటే దేవుని యొక్క నీతి అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలంతా క్షమించి రక్తం ద్వారా కడిగి మనను నీతిమంతులుగా మార్చింది అనమాట. కాబట్టి రక్షణ పొందిన ప్రియులారు మీరు పాపి కాదు, యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతులమని పరిశుద్ధమని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అలాగా మనం మనల్ని చూడాలి అనమాట. కాబట్టి ప్రియులారు మనం రక్షణ పొందినప్పుడు ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చేసామన్నమాట. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మనలో అనుదినం పెరుగుతున్నాం. కాబట్టి మనం కూడా ప్రియులారా తగ్గింపు కలిగిన వారుగా పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకు వెళ్ళడం, మన ఆత్మీయ జీవితానికి దేవుని నుండి ఎక్కువ హెచ్చింపు మేలు పొందడానికి అది ప్రియులారా మనకు తప్పకుండా సహాయపడతాయి. ఇప్పుడు మన ఆత్మీయోత్సవాలు దేవుని దగ్గర వచ్చిన మనకు మనం ఊహించిన దానికంటే ఒకవేళ దేవుడు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అది గర్వానికి లేదా అహంకారం రాకుండా ప్రియులారా మనం చూసుకోవాలి అనమాట. దేవుడు ఎంత హెచ్చించిన కొలది మన పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుడు మనకు దీవించిన కొలది మన మహిమ దేవునికి చెల్లించాలి అనమాట. ఎక్కువ మనం దేవుని స్తుతించుకోవాలి, హృదయపూర్తిగా మనం దేవుని ఆరాధించుకోవాలి, దేవుని థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనను హెచ్చించిన కొలది ప్రియులారా మన దేవుని మహిమపరచుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి కొందరేమో ఏం జరుగుతుంది, ప్రభు దగ్గర వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు పొందుతున్న కొలది వారి మనసు కన్నులు ఆశీర్వాదం మీదే మాత్రం పడతాయి. మెల్లగా ప్రభువును మరిసిపోతారు. అలాంటి ఉన్న వారు తర్వాత ప్రియులారా పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా మన ఎల్లప్పుడూ మన మనసు ప్రభువు వైపు ఉండాలి. మన హృదయం, మన మనసు ఎల్లప్పుడూ ప్రభు వైపు ఉండాలి అన్నమాట. ఎంతగా దేవుడు దీవించినా కానీ అది మనం అనుభవించాలి. ఇక మిగిలిన మనం ఇద్దరు కూడా ఇచ్చేసుకోవాలి అంతే. స్తోత్రం. ఆశీర్వాదాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం అనుభవించాలి, అది మాత్రం కాదు, ఇద్దరు కూడా మనం ఆశీర్వాదాలు విడుదల చేసే వారికి దేవుడు ప్రియులారా తప్పకుండా వాడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా ఆత్మీయ జీవనంలో ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే తగ్గింపు. కాబట్టి మనం యేసుక్రీస్తు శిలువ మరణంలో కూడా మనం చూస్తున్నాం. శిలువ మరణం దాకా తండ్రికి విధేయ చేశామన్నమాట. అంటే అది తగ్గింపు అనమాట. కాబట్టి దేవుని యొక్క స్వరం మనం విని దానికి లోబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చిస్తాడనమాట. దేవుడు మనను హెచ్చిస్తాడు, అన్నదినం దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి అది కూడా మన ప్రార్థన విని ప్రభు చేసిన కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన ప్రార్థనలు యేసునామములో మనం ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి మనం ఊహించినట్టు కావచ్చు మనం దేవుడు మనకు జవాబు ఇచ్చేది. హల్లెలూయా. మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు జవాబు ఇస్తాడు. ఇప్పుడు దేవుడు ప్రియులారా అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు రకరకాల విధంగా జవాబు ఇస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అవకాశాలు ఇస్తాడు. హల్లెలూయా. అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఎంతగా తగ్గిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనను అధికంగా హెచ్చిస్తాడు అని కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి.
ఇంకా ప్రియులారా మనం చూస్తున్నైతే యోహాను సువార్త 14వ అధ్యాయం 14-15 వచనములో ప్రియులారా మనం చూస్తున్నైతే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తామని ప్రభు చెప్పారు. ప్రభు దగ్గర వచ్చిన మనతో మాట్లాడుతున్న విషయం, యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అది చేస్తాడనమాట. చేతును అని చెప్పారు, అది జరుగుతుంది అనమాట. యేసుక్రీస్తు నామం మనం వాడుకోవాలి. మీరు నన్ను ఇలా 13వ అధ్యాయం, మీరు నా నామమున దేని అడుగుదరో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిని చేతును అంటే చేస్తారనమాట. ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామంలో మన తండ్రితో మాట్లాడినప్పుడు తప్పకుండా తండ్రి అది ఆలగించి దానికి జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభు ప్రేమ అర్థం చేసుకోవాలి, ప్రభువును ప్రేమించాలి, తగ్గింపగలిగిన వారుగా మనం ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి ప్రియులారా యేసు నామం, మీరు నా నామమున దేనిని అడుగుతారో, కొన్నిసారి మనం సూత్రం ఒకవేళ కొందరు అంటే ఎవరైనా ఒకరు క్యాన్సర్ తో బాధతో వచ్చినప్పుడు, క్యాన్సర్ రోగం అంటే మనం విని అది చాలా పెద్ద రోగం అలాగా మనసులో ఉండవచ్చు. కానీ ఏ రోగం అయినా సరే, రకరకాల పేర్లు ఉన్న రోగాలు ఉన్నాయి సరే, ఏ పేరున్న రోగం అయినా సరే, ఏ రోగం అయినా సరే, యేసునామములో ప్రియులారా మన విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మెరకు స్వస్థ జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఇప్పుడు మీరు మీ జీవితంలో అనుభవిస్తున్న లేదా ఇద్దరు అనుభవిస్తున్న ఏ సమస్య అయినా సరే, యేసుక్రీస్తు నామములో దానికి విడుదల ఉంది. కానీ మనం బై ఫెయిత్ విశ్వాసంతో ఆ నామం ప్రియులారా మనం వాడుకోవాలి. కాబట్టి దేవుడు అంటే మన దేవుడు గొప్పవాడని జ్ఞాపకం మనకు ఉండాలి. మన దేవుడు గొప్పవాడని, తన నామం గొప్పదని, పరిశుద్ధాత్మ వాడని మనం అర్థం చేసుకోవాలి. అలాగే విశ్వాసం కలిగిన వారుగా మనం ఉంటే, అలాంటి గ్రహింపు కలిగిన వారు ఉంటే తప్పకుండా నామం మనం వాడినప్పుడు మనకు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కానీ చాలాసారి మనం ఏం జరుగుతుందంటే, కొన్ని రోగాలు కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం అది విశ్వాసంతో వాడుకోవడం లేదేమో. ఇప్పుడు ప్రియులారా దానికి జవాబు రావడం లేదు. కాబట్టి మనం బై ఫెయిత్ ప్రియులారా ఈ నామం యేసుక్రీస్తు నామం మేలు కొరకు వాడుకోవాలి, దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు మనం వాడుకోవాలన్నమాట. తప్పు కాదు. యేసుక్రీస్తు నామం దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు, ప్రియులారా ఇద్దరు మేలు కొరకు, క్షేమం కొరకు ఈ నామం వాడుకోవాలి. కొందరు ప్రియులారా మనం చూస్తున్నాం ఎక్కువ వాడుతాను, విశ్వాసంతో ఎక్కువ వాడుతున్నాం, ఎక్కువ దేవుని పనులు కార్యాలు జరగడం చూస్తున్నాం. మీరేమో తక్కువ వాడుతున్నారు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు నామం మనం వాడుకోవాలి. మన దేవుని పిల్లలుగా ఉన్నామన్నమాట, తండ్రి పిల్లలుగా మనం ఉన్నాం. కాబట్టి ఈ నామం వాడుకోవడానికి తండ్రి మనకు హక్కు అంటే జీవంగల దేవుడు మనకు హక్కు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఇది యేసు నామం ప్రియులారా మనం వాడుకోవాలి. చూడండి, మీరు నా నామమున దేని అడుగుతారో తండ్రి కుమారుని అందు మహిమపరచబడుటకై దానిను చేతును అంటే తండ్రి మహిమపరచబడాలి అనమాట. యేసునామములో మన ప్రార్థన చేసేప్పుడు తండ్రికి మహిమ రావాలి. మిరకల్ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు అదే జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ నామం ప్రియులారా యేసునామం మనం ఎక్కువ వాడుకోవాలి. యేసునామం వాడుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మలో ఆధారపడి దేవుని చిత్తానుసరంగా నామం వాడుకోవాలి, అనదైనా వాడుకోవాలి. యేసునామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఎందుకంటే తండ్రికి లోబడిన కాబట్టి, పూర్తిగా లోబడిన కాబట్టి తండ్రి అయిన దేవుడు హెచ్చించామన్నమాట. కాబట్టి యేసునామం అన్ని నామం కంటే గొప్ప నామంగా మార్చబడామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం యేసుక్రీస్తును వెంబడిస్తున్న ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క స్వరం విని మరొకరిని మీరు కూడా అనదైనా హెచ్చింపులోనికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితం అంటే అనదైన హెచ్చింపు అనమాట. ఒక్కరోజు కాదు, అనదైన హెచ్చింపు, తర్వాత క్రీస్తునందు నిద్రించడం లేదంటే యేసుక్రీస్తు రాకడలు ఎత్తపడడం, అది సంపూర్ణ ఒక హెచ్చింపులోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తానమాట. ఇప్పుడు అనదైన హెచ్చింపు మనకు ఉంది. అందువరకు ఆత్మీయ జీవితంలో మనకు బోర్ లేదనమాట, బోర్ కొట్టలేదు. ఎందుకంటే అన్నదైనా మనకు ఒక ప్రమోషన్ ఉంది. పరిశుద్ధాత్మతో మన నమ్మకం ఉంటే అనదైనా మన జ్ఞానములు ఇంక్రీస్ అవుతాయి, పరిశుద్ధాలు ఇంక్రీస్ అవుతాయి, మహిమలు ఇంక్రీస్ అవుతాయి, క్షమించే విషయంలో ఇంక్రీస్ అవుతాయి, ప్రేమించే విషయంలో ఇంక్రీస్ అవు. నాకు ఆత్మ మనిషి అనదైనా బలపరచబడతాయి. అనదైనా మన ఆత్మ నుండి ఫ్రూట్ వస్తాయి అనమాట. దానికి రిజల్ట్ ఫలితంగా ఫ్రూట్ వస్తుంది. పరిశుద్ధాత్మ ఫలం బలాలు ఆత్మ నుండి అది రిలీజ్ అవుతాయి అనమాట.
రిలీజ్ అవుతాయి తప్పకుండా, బయటకు వస్తాయి అనమాట. ఎందుకు అంటే ప్రియులారా మనం చూస్తుంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 14 అధ్యాయం 23 ఒకసారి చదువుదామా? 14 23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రేమ మనం అర్థం చేసుకొని ప్రియులారా మన సువార్త దర్శన పొందినప్పుడు అదే జరిగింది. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రేమ అనమాట. దేవుని ప్రేమ, మనతో ఉన్న ప్రేమ సువార్త. అదే మనం విని మనం అది రిసీవ్ చేస్తామని అంగీకరించాం, యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనలోనికి వచ్చేసాం అనమాట. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు వచ్చేసాం. ఇప్పుడు యేసు క్రీస్తు చెప్పిన మాట, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకోనెను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేతం, అంటే నివాసం చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలోనే, మీలోనే నివాసం, కృష్ణ పొందిన మనలో నివాసం, గొప్ప దేవుడు నివాసం చేస్తాడు. అది ఎంత గొప్ప దండదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గొప్ప దేవుడు మనలో నివాసం చేస్తున్నాము కాబట్టి అన్నమాట. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మన ఆత్మ ప్రాణ శరీరం ఆ గొప్ప దేవునికి సమర్పించినప్పుడు ఆ గొప్ప దేవుడు తన సన్నిధితో, తన జీవంతో, తన మహిమతో నిన్ను నింపుతాడనమాట. నిండి మనం ఫలించినట్టు దేవుడు ప్రియులారా పని చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం పూర్తిగా సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఇంత గొప్ప దేవుడు వచ్చినా కానీ కొందరు ఇంకా కూడా సొంత బుద్ధి, సొంత జ్ఞానములో ఆధారపడి బ్రతుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు ప్రియులారా మన సొంత బుద్ధిలో కాదు, సొంత జ్ఞానములు కాదు, మనలో వచ్చిన గొప్ప దేవునిలో మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ దేవునిలో మనం అనుదినం ఆధారపడాలి. ఇప్పుడు అనుదినం ప్రియులారా మనం ఆధారపడి ఉంటే అనుదినం సకల సత్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అనుదినం మనం ఏం చేసుకోవాలి? మనలో వచ్చిన గొప్ప దేవుని స్వరం విని మనం నడవడం నేర్చుకోవాలి అన్నమాట. గొప్ప దేవుని స్వరం, ఇప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు. ఇప్పుడు మనం ఆధారపడాలి. దేవ నాతో మాట్లాడము, పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడము, నన్ను సకల సత్యములో నడిపించమని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను సకల సత్యములో అనుదినం నడిపిస్తాడు. ఒకవేళ మీరు ఏదైనా ఈవిల్ స్పిరిట్ ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తిగా ఉన్నా గానీ, చాలా సంబలస నుండి ఈవిల్ స్పిరిట్ చేత బంధించబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ప్రియులారా మీరు ఆధారపడిన వ్యక్తిగా ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సాతాను యొక్క కాడులు తొలగిస్తాడనమాట. బంధకాలు తొలగించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే దేవుడు అనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుడు ఏం చేశాడు? ప్రతి బంధకాల నుండి విడిపిస్తాడు అనమాట. సాతాను ఏం చేశాడు? మనల్ని బంధించడానికి ప్రయత్నం చేస్తాయి. బంధించడానికి అంటే మనం పైకి రాకుండా, దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ వాడకుండా, దేవుడు మనకి ఇచ్చిన తాళంలు వాడకుండా, మన హెచ్చింపు పొందకుండా మనల్ని బంధించి పెట్టాలని ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తాయి. ప్రత్యేకంగా మీ పైన దేవుని యొక్క పిలుపు ఎక్కువ ఉండే తప్పకుండా మిమ్మల్ని ఇంకా బయటకు రాకుండా ఈవిల్ స్పిరిట్ చేస్తాడు. ఎందుకంటే మీరు లేపబడి ఉండే, మీరు ఆత్మలో బలపరచబడి పరిశుద్ధాత్మకు లోబడి వాక్యానుసరంగా బ్రతికి మీరు ఎక్కువ ఫలించి ఉంటే దాని వలన సాతానుకు చాలా నష్టాలు జరుగుతాయి. సాతానుకు తెలుసు. అందువరకు ప్రియులారా మిమ్మల్ని ఏ విధమైన సరే, హల్లెలూయా, కొందరు మనుషుల ద్వారా కావచ్చు, రకరకాల విధంగా ప్రియులారా బంధించడానికి ఈవిల్ స్పిరిట్ తప్పకుండా ప్రయత్నం చేస్తే అన్నమాట. కాబట్టి ప్రియులారా దేవుడు ఏం చేస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని బంధకాల నుండి విడిపిస్తాడు అనమాట. విడిపించి బయటకు తీసుకుని వస్తాడు. కాబట్టి సాతాను ప్రియులారా మనల్ని బంధించడానికి రకరకాల విధంగా పని చేస్తాడు. కాబట్టి మనం సత్యం సరిగా అర్థం చేసుకోలేదు అంటే, సత్యం తెలియలేదు కాబట్టి అబద్ధాల ద్వారా కూడా ఈవిల్ స్పిరిట్ బంధిస్తాడు. అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్, తప్పుడు నాలెడ్జ్, తప్పుడు మెసేజ్ మనం మైండ్లో తీసుకొని బట్టి మీరు మంచి వ్యక్తి కాదని, లేదంటే మీకు సామర్థ్యం లేదని, పనికిరాని వ్యక్తి అని, స్తోత్రం, ఆమేన్, మీకు హల్లెలూయా, మీరు దేవుని కోపం మీ మీద ఉందని, నువ్వు పైకి రాదు అని రకరకాల నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఈవిల్ స్పిరిట్ మన మైండ్లో పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే ప్రియులారా దేవుని యొక్క సత్యాలు మనం తెలియలేదంటూ కూడా మనం బంధించబడతాయి.
మత్తయి సువార్త 16 అధ్యాయంలో 18 అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము. క్షమించే విషయం గురించి యేసు గురుసు నేర్పించారు. ఇప్పుడు ప్రభు క్షమించలేదు అంటే మన ఇద్దరితో క్షమించలేదు అంటే కూడా మన స్పిరిచువల్ గా బంధించబడతాయి, ఆత్మీయంగా బంధించబడతాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 18 అధ్యాయంలో రాయబడింది. యేసు గురుసు క్షమాపణ గురించి నేర్పించామన్నమాట. పేతురు అడిగినమాట, ఒకరు తప్పిదాలు చేసినప్పుడు ఎన్నిసారి క్షమించుకోవాలని అడిగినప్పుడు 7 మార్లు మట్టు కానీ అడిగినప్పుడు 7 మార్లు మట్టు కాదు 77 మార్లు మట్టు కానీ ప్రభు చెప్పామన్నమాట. దానికి అర్థం లోతుగా క్షమించుకోవాలి. ఇంకా ఒక విషయం కూడా ప్రభు చెప్పారు, ఎవరైనా ఒకవేళ తప్పిదం చేసి ఉంటే మీరు ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి ఆ వ్యక్తితోనే చెప్పాలి అని ప్రభు చెప్పారు. ఎవరైనా ఏదైనా తప్పిదం పాపం ఏదైనా తప్పు చేసి ఉంటే మీతో గాని, లేదంటే వారి పాపం చేస్తుంటే మీరు చూసినా గానీ, లేదంటే విన్నా గానీ, మీరు ఏం చేసుకోవాలి, దేవునితో వారి కొరకు ప్రార్థన చేయాలి. అండ్ ధైర్యం ఉంటే మీరు వారితో డైరెక్ట్ గా ప్రేమతో మనం గౌరవించుకొని చెప్పాలి, ఇది చేయదు, ఇలాగ మారు మనసు పొందాలి అని చెప్పాలి. కానీ చాలాసారి సంఘంలో ఉన్న చాలా మంది అది చేయడం లేదనమాట. విశ్వాసులు ఏం చేస్తారంటే, చాలా మంది ఏం చేస్తారంటే, ఎవరైనా ఒక పొరపాటు ఉంది అని విన్నా సరిపోతాయి. అంటే ఎవరైనా విని ఉంటే స్ప్రెడ్ చేసే వారుగా చాలా సార్లు విన్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం స్ప్రెడ్ చేయవద్దు, ఇద్దరు పాపాలు మనం చేసి స్ప్రెడ్ చేయవద్దు. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం అనేది, మీ సంఘములో ఉన్న ఒక పాస్టర్ గాని, లేదంటే పాస్టమ్మ గాని, లేదంటే ఒక విశ్వాసి గాని, వారిలో ఏదైనా పొదువు ఒకవేళ ఉంది అని మీరు అనిపించినా, లేదంటే ఏం చేసుకోవాలి, డైరెక్ట్ దేవునితో ప్రార్థన చేయాలి, డైరెక్ట్ చెప్పడం మంచిది. ఇప్పుడు వారి మారు మనసు పొందుతారు ఒకవేళ ఉండే. కానీ చాలాసార్లు ఏం చేస్తారు, కొందరు ఏం చేస్తారంటే పాస్టర్ గురించి కానీ, లేదంటే పాస్టమ్మ విషయాలు కానీ అది ఉండవచ్చు, లేదంటే కొన్ని విషయాలు లేదేమో కానీ స్ప్రెడ్ చేస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, అది సాతాను ఆ సంఘాన్ని పాడి చేస్తున్నట్టు సాతాను వాడతాయి అనమాట. ఇప్పుడు ఇలా మనం ఎప్పుడు కూడా సాతానికి మనం హృదయంలో చోటు ఇవ్వద్దు, మన నాలుక సాతాను చేతులు ఇవ్వద్దు అనమాట. చెడు ప్రచారం చేస్తున్న వారు ఎక్కువ సాతాను చేత వాడబడుతుంది అనమాట. వారు తెలిసి కానీ తెలియకని అది జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని పిలిచేది యేసుక్రీస్తు గుణాదేశములు ప్రచారం చేయడానికి అనమాట. హల్లెలూయా. చెడు విషయాలు ప్రచారం చేయడానికి దేవుడు నిన్ను దేవుడు పిలవలేదు. ఇంకొకటి ప్రియులారా, మనం ఒకవేళ చెడు విషయాలు మనం ప్రచారం చేస్తున్నప్పుడు ప్రతి మాటలు కూడా మత్తయి సువార్త 12:36 ప్రియులారా మనం చూసినట్లయితే ప్రతి మాటలు కూడా తీర్పు దినములో దేవుని ముందు ఒకరోజు మనం నిలబడాలి అందరూ. ఆ రోజు ప్రతి మాటలకు ప్రతి క్రియలకు మన దేవునితో లెక్క చెప్పాలి అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది, ఇప్పుడు మన చెడు మాటలు ప్రచారం చేసుకొని ప్రతిన వారి ఉండే హృదయంలో కోపం వచ్చి ఉండవచ్చు, పగ వచ్చి ఉండవచ్చు, అది వెంటనే మనం తీసివేయాలి. కానీ కొన్నిసారి అది దేవునితో మంచి నమ్మకంగా లేదు కాబట్టి, అంటే దేవునితో సరిగా సహవాసం లేదు కాబట్టి ఆ కోపం అలాగ ఉండిపోతాను. తర్వాత అది కోపం పగగా మార్చబడతాను. శవులకు వచ్చినట్టు పాత దినదండలు ఉన్న శవులు మనం చూసినట్లయితే అసూయ వచ్చినట్టు మనం చూస్తున్నాము, కోపం వచ్చినట్టు చూస్తున్నాము, తర్వాత పగగా మార్చబడాము, తర్వాత ఈవిల్ స్పిరిట్ ఎక్కువ తన మీద ప్రభావం చేస్తున్నట్టు చూస్తున్నాం. తర్వాత నరగత్తేసి పెట్టి కూడా పాత దినదండలు ఉన్న శవులను దావీదును చంపడానికి చాలాసారి వాడినట్టు చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, కోపం పగ చేదు అంతా నింపబడిన వ్యక్తి దాని నుండి విడుదల పొందలేదు కాబట్టి, దావీదుతో క్షమించలేదు కాబట్టి, తర్వాత మనం చూసినట్లయితే ఆఖరికు క్రమంగా మనం చూసినట్లయితే సౌలు రోజుకు బలహీనపరచబడాము అనమాట. బలహీనపరచబడాము. ప్రియులారా ఆఖరికు దీర్ఘాయుస్సు చెందకుండా, అంటే దానికి ముందే మరణించినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. ఒక సమాధానమైన మరణం కాదు సౌలుకు జరిగేది. కాబట్టి తర్వాత మనం చూస్తున్నాం, దావీదేమో దేవుళ్ళు ఆధారపడిన కాబట్టి అన్నదినం బెల్లములు ఇంగ్రెస్ అయిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అందుకని సాతానికి మనం చోటు ఇవ్వవద్దు. కోపం కావచ్చు, పగ కావచ్చు, చేత కావచ్చు. కాబట్టి కోపం ద్వారా కూడా సాతాను కొందరు బంధిస్తుందన్నమాట. ఒకవేళ కొందరు తప్పు చేసి ఉండవచ్చు, వేరే వారు తప్పు చేసి ఉండవచ్చు, ఒకవేళ నిజంగా కూడా ఉండవచ్చు. కానీ ఆయన సరి ప్రియులారా మనం హృదయంలో కోపం రావచ్చు, కానీ దాన్ని అణచివేసుకోవాలి. సూర్యుడు అస్తమించు వరకు ఇంకా తర్వాత మనం ఆ కోపాన్ని హృదయంలో పెట్టుకొని ఉండవద్దు అనమాట. వెంటనే తీసివేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది, మీ హృదయం
అన్నిటికంటే జాగ్రత్త మీరు కాపాడుకోవాలి అని రాయబడింది. ఇప్పుడు ఈ సాతాన్ కోరుతుంది, మీ హృదయమే కోరుతుంది అనమాట, మీ మనసు. అదొకవేళ దురాశ ద్వారా కావచ్చు, పగ ద్వారా కావచ్చు, చేదు ద్వారా కావచ్చు, అనేక ద్వారా కావచ్చు, అసూయ ద్వారా కావచ్చు, ఫియర్ ద్వారా కావచ్చు, నిరాశ ద్వారా కావచ్చు, టెన్షన్ ద్వారా కావచ్చు, ఏ విధమైన సరే మన హృదయం పట్టుకోవాలని ఈవిల్ స్పిరిట్ కోరుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎట్టి పరిస్థితులు మాత్రం మన మనసు హృదయం మాత్రం సాతానికి ఇప్పుడు ఇలా ఇవ్వద్దు. బట్ ఇప్పుడు ఇలా మన ఇద్దరితో క్షమించినప్పుడు ఆ సాతాను బంధకాల నుండి బయటపడతాయి అనమాట. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. ఒకవేళ మీరు ఇద్దరితో క్షమించలేని వ్యక్తిగా మీరు ఉంటే, మీరు గ్యారంటీగా మీరు బంధించబడిన, స్పిరిచువల్ గా మీరు బంధించబడిన వ్యక్తిగా మీరు ఉన్నారు. ఒకవేళ మీరు తర్వాత కూడా మీరు పాట పాడతారేమో, ప్రార్థన చేస్తారేమో, కానీ దేవుని సన్నిధి అధికంగా మీరు అనుభవించలే. కారణం ఏంటంటే మీ హృదయంలో ఉన్న కోపం అనమాట, బాగా చేదు. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, బంధకాల నుండి బయటపడాలి అంటే మనం ఏం చేసుకోవాలి? స్పిరిచువల్ బౌండేజ్ నుండి బయటపడాలి అంటే తప్పకుండా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం క్షమించుకోవాలి, వేరే మార్గం లేదు. అది కూడా ప్రియులారా మనం కాదు, దానికి మాది ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు నాతో క్షమించినట్టు, లేదంటే మనతో క్షమించినట్టు సేమ్ అలాగా మనం ఇద్దరితో ప్రియులారా క్షమించుకోవాలి. క్షమించినప్పుడు మన హృదయం పరిశుద్ధపరచబడుతుంది. క్షమించే వ్యక్తి ఒక హృదయంలో ఈబుల్ స్పిరిట్కు ప్రభావం చేయడానికి వీల్లేదు. ఆ వ్యక్తిని బంధించడానికి సాతానికి వీల్లేదన్నమాట. క్షమించే వ్యక్తులను ప్రియులరా హల్లెలూయా సాతానుకు వారిని పట్టుకోవడానికి గ్రిప్ లేదనమాట. కాబట్టి సాతానికి మనం చోటు పోదు, కోపం ద్వారా కానీ, పగం ద్వారా కానీ, చెడు ద్వారా కానీ. కానీ చాలా మందికి తెలియదు ఆ కోపం. కొందరు మనసులో ఉంచుకొని అలాగే బ్రతుకుతారు. వారు అనుకున్నారు, కొందరు అనుకున్నారు అదేదో గొప్పతనం అని. కానీ సోదరు బైబిల్ నేర్పిస్తున్న అలాంటి వారు బంధించబడుతుంది. కాబట్టి అందుకొరకేమో చాలా మంది ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఎంతగా ప్రార్థన చేస్తారు, ఎంతగా ఆస్వాదించారు, ఎంతగా సమయం గడిపినా వారు ఎదగడం లేదు. కారణం లోపలే కోపం, పగ ఉన్నాయి కాబట్టి. కాబట్టి ప్రియుల లోపలే హృదయంలో ఉన్న శుద్ధీకరణం చాలా ప్రాముఖ్యం. ఉన్నారు మన లోపల ఉన్న శుద్ధీకరణం, హృదయంలో ఉన్న శుద్ధీకరణం, హృదయ శుద్ధి గల వారు దండలు అని ప్రభు చెప్పారు. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారి ఆత్మ నుండి జీవదైన పొంగి పొరులుతాయి అనమాట. దేవుని యొక్క ప్రేమ వారి ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. దేవుని యొక్క ఆ సమాధాన మాటలు బయటకు సమాధానం రిలీజ్ అవుతాయి. దేవుని యొక్క ఆనంద నదులు పొంగి పొరులుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా ఇదంతా కూడా మనం యేసుక్రీస్తు ప్రేమ అర్థం చేసుకుని యేసుక్రీస్తుని ప్రేమించినప్పుడు జరుగుతున్న విషయాలన్నమాట. కాబట్టి ప్రియులారా ప్రభు చెప్పారు యోహాను సువార్త 14:23 యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, ఇప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాము, అంటే చేస్తానమాట. ఇప్పుడు మనలో ఆయన నివాసం చేస్తున్నాను. అందుకొరకు ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, నేను మిమ్మల్ని అనాథులకు విడవలేదు అని ప్రభు చెప్పారు. నేను ఏమాత్రమైన విడవను, ఎన్నడూ ఎడబాను అని చెప్పారు. ఇప్పుడు కొందరు మిమ్మల్ని విడిచిపెడతారేమో, ఒకవేళ మీకు మనసు ఆలోచన రావచ్చు. కానీ ఆకాశం భూమి అందరిన గొప్ప దేవుడు మనకు వాగ్దానం అనుగ్రహించాను, అంటే మాట ఇచ్చామన్నమాట. ఏంటది? నేను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాను. కాబట్టి మన దేవుడు మనల్ని పిలిచేది, మనల్ని వ్యక్తమించుకునేది మధ్యలో మనను మరిచిపోవడానికి, లేదని విడిచిపెట్టడానికి కాదు. నిత్యం మన యేసుక్రీస్తుతో ఆ సహవాసములు ఉండాలి అని ఒక ఉద్దేశంతో, కోరికతో దేవుడు మనం వ్యక్తమించుకున్నామన్నమాట. నిత్యం ప్రియులరా మనం ఆ ప్రభుత్వం ఉండాలి అనే ఉద్దేశంతోనే దేవుడు మనను వ్యక్తమించుకున్నాం, దేవుడు మనం పిలిచామన్నమాట. కాబట్టి మనం కూడా అది అక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. దేవునికి ఇష్టం మనం కూడా అదే అంగీకరించాలి. నా దేవుడు తప్పకుండా తన మాటలు నెరవేరుస్తాడు. కాబట్టి 18వ వచనం, ఇదే అధ్యాయంలో 18వ వచనం ఒకసారి చదువుతామా? 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను, మీ వద్దకు వచ్చును, కొంతకాలమైన తరువాత లోకమునను మరి ఎన్నడూనూ చూడదు. ఆమేన్. చూడండి, మిమ్మల్ని అనాథులుగా విడవలేదన్నమాట. విడవని దేవుడు గ్యారెంటీ అనమాట. అంటే అనాథులుగా విడవలేదు దాని అర్థం అంటే ప్రభు పరిశుద్ధాత్మ వలన ప్రభువే వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. లేదు ప్రభు వచ్చి అంటే మనకు అన్ని విధంగా సహాయం చేయడానికి, అన్ని విధంగా సకల సత్యంలో జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి, పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో మన నుండి పరిశుద్ధపరిచి మనలోని కొదువులు తీర్చి, వీళ్ళ నా ద్వారా మీ ద్వారా
ప్రభు బ్రతుకుతున్నాం అనమాట. ప్రభు మనం కలిసి బ్రతుకుతున్న జీవితం మన ఆత్మీయ జీవితం. పరిశుద్ధమైన ప్రభు యేసుక్రీస్తు మనం కలిసి బ్రతుకుతున్న జీవితం ప్రియులారా మన ఆత్మీయ జీవితం. పరిశుద్ధమైన పరిశుద్ధాత్మ దేవునితో కలిసి బ్రతుకుతున్న జీవితం ప్రియులారా మన ఆత్మీయ జీవితం. కాబట్టి మిమ్మల్ని అనాథలుగా విడువను. ఇప్పుడు కొందరు అనుకున్నారేమో, అబ్బో నేను ఎలాగ బ్రతుకుతాయి, ఇలాగ నా అవసరాలు తీర్చబడతాయి అని కూడా కొందరికి సందేహాలు వస్తాయి. కాబట్టి ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే మనం యేసుక్రీస్తు మాటలు భుజించాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నన్ను తిన్నవారు నా ద్వారా బ్రతుకుతే అని ప్రభు చెప్పారు. అంటే దానికి అర్థం యేసే మాటలు ప్రియులారా మనం భుజించాలి. యేసే మాటలు మనం భుజించాలి. కాబట్టి ఆ మాటల ద్వారా మనం బ్రతుకుతాయి అనమాట. యేసుక్రీస్తు మాటలు పవర్ ఉంది అనమాట. యేసుక్రీస్తు మాటల్లో జీవం ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు మనం పరిశుద్ధాత్మ వలన భూజించినప్పుడు ప్రియుల మన బలంలో ఇంక్రీస్ అవుతాయి. ఆత్మలో బలం ఇంక్రీస్ అవుతుంది. ప్రాణం కూడా బలపరచబడుతుంది. మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీరు మానసికంగా చాలా వీక్ ఉన్నారని చిన్న చిన్న విషయాలు కూడా భయం, ఫియర్, అంటే దానికి అర్థం మీరు వేసే మాటలు ఇంకా ఎక్కువ మీరు భూజించలేదు అనమాట. వాక్యం మీలో జీవం మార్చబడలేదు. మీ ఆత్మ ఇంకా కూడా బలహీనంగా ఉంది అనమాట. మీ ఆత్మ బలంగా ఉంటే యేసు నామములో ఫియర్ నిలబడలేదన్నమాట. అంటే ఫియర్ సాతాను గాడు తీసుకుని వస్తున్న భయం అంతా కూడా యేసు నామములో ఏమైపోతాయి. ఏ భయం అయినా సరే, మరణ భయం అయినా సరే, రోగం కూర్చున్న భయం కానీ, ఫ్యూచర్ కూర్చున్న భయాలు కానీ, మనుషులు కూర్చున్న భయాలు కానీ, సమాజం కూర్చున్న భయాలు కానీ, మాటలు కూర్చున్న నిందలు భయాలు కానీ, ఏ భయం అయినా సరే యేసు మాటలు మన ఎక్కువ భవించినట్లయితే ప్రతి భయాల నుండి మనకు ఫియర్ నుండి విడుదల అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? యేసుక్రీస్తు మాటలు మంచి మెడిసిన్. ఇది మనం ఎక్కువ భవించుకోవాలన్నమాట. ఇది మన స్పిరిట్, అంటే ఆత్మకు ఆహారం అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ఎక్కువ 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 భవించుకోవాలి, తక్కువ కాదు. నేను చాలాసారి మనం కొద్దిగా మనం 1 గంట మనం బైబిల్ చదివితే ఇది చాలు అని మనం అనుకున్నారు. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రేమతో మనం చదువుతున్నప్పుడు, ఆ వాక్యాలు భుజిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోతుగా వాక్యములు లోతైన అనుభవంలోనికి నడిపిస్తాడు. అంటే అదేంగా భుజించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఒక సత్యం ప్రియులారా, మనం ఈ వాక్యం ఎంతగా మన పరిశుద్ధాత్మను భుజించినా గానీ సైడ్ ఎఫెక్ట్ లేదు, మనకి మేలే గానీ కీడు లేదు. కాబట్టి ఇప్పుడు మన వాక్యం ఎక్కువ భుజించేవారు ఉండాలి. ఎక్కువ భుజించినప్పుడు కొదువలు మన జీవితంలో ఉన్న ఎక్కడైతే కొదువలు అది వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తీరుస్తాడనమాట. అంటే క్రిస్తు మనల్ని ఎదుగుతాయి అనమాట. క్రిస్తు క్యారెక్టర్, డివైన్ క్యారెక్టర్ మనం ఎదుగుతాయి. శక్తిలో మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవడం మాత్రం కాదు, మన ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి తప్పకుండా రిలీజ్ అవుతుంది. ఈ వాక్యం ప్రియులారా మనం భూయిస్తున్న కొలది మన ఆత్మ బలపరచబడితే దేవుని శక్తి బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. జీవధారణలు రిలీజ్ అవుతాయి. అంటే దానికి రిజల్ట్ ఉంది అనమాట, బయటకు వస్తాయి అనమాట. హల్లెలూయా. అప్పుడు అదే మన అద్భుతం, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలని మనం చెప్తామన్నమాట. హీలింగ్ అని, అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని దాన్ని మనం చెప్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా కాబట్టి యేసుక్రీస్తు మాటలు భుజిస్తున్న వారు తప్పకుండా వారు బ్రతుకుతాయి అనమాట. ఇంకొక మాట కూడా ప్రభువు చెప్పారు. ఇదే అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తే 19వ వచనం, ఇది కూడా చదివి నేను ముగిస్తాను. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను కనుక మీరును జీవితారు. సింపుల్. యేసుక్రీస్తుకు మనం చోటించాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఎదుగుతున్నాము. ఆ యేసుక్రీస్తు ఉన్న కాబట్టి మనం కూడా దేవుని సహాయాన్ని బట్టి ప్రియులారా మనం కూడా ఇసే బ్రతుకుతాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు తండ్రిలో ఆధారపడి బ్రతికామన్నమాట. అలాగే మనం కూడా ఈ జీవంగా దేవుల్లో మనం అనుదినం ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మన ఈ భూమిలో ఉన్న మన జీవితం చాలా జయంతో పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనల్ని నడిపిస్తారు. అది మాత్రం కాకుండా నిత్యమైన జీవితం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. జీవంగల దేవునితో నిత్యమైన బ్రతుకు కూడా క్రీస్తునందు నిద్రించిన తర్వాత, లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా నిత్యం ఆ సజీవుడైన దేవునితో బ్రతికే వారిగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు నిద్రించడం దానికి ముందు మనం బాధపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు నిద్రించిన తర్వాత మనం బాధపడాల్సిన అవసరం లేదు. లేదంటే మన భూమిలో బ్రతికినప్పుడు మనం బాధపడాల్సిన ఎలాగ బ్రతుకుతాయని బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ దానికి బదులుగా మనం వాక్యం భుజించుకోవాలి, ప్రభువును లవ్ చేసుకోవాలి. ప్రభు ఎంతగా మన ప్రభువును ప్రేమించిన కొలది తప్పకుండా మనం ప్రభు మాటకు లోబడి దేవుని చిత్తానుసరంగా ఆత్మీయుడుగా బ్రతుకుతాయి అనమాట. పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. వాక్యానుసరంగా బ్రతుకుతాయి అనమాట. తర్వాత యేసుక్రీస్తు రాకడలో మన ఎత్తబడిన గుండెలో ఉండడానికి కూడా తప్పకుండా అవకాశం ఉంది.
అది మాత్రం కాకుండా తర్వాత నిత్యం నిత్యం మృదు. కాబట్టి ఈ భూమిలో మృదైనప్పుడు ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు, తర్వాత కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. క్రీస్తునందు ముందు మనం బాధపడాల్సిన అవసరం లేదు, తర్వాత మనం బాధపడాల్సిన అవసరం లేదు. లేదంటే యేసుక్రీస్తు రాకడకు ముందు మనం బాధపడాల్సిన అవసరం లేదు, అండ్ తర్వాత కూడా మన బాధతో టెన్షన్తో ప్రియులారా అది కాదు దేవుని చిత్తం. దేవుని చిత్తం అనేది మన ప్రభువును అనుభవించుకొని, దేవుని సన్నిధి అనుభవించుకొని, ప్రభువునందు ఆనందించుకొని దేవుని స్వరం విని అన్నదైన దేవుని యొక్క శక్తి సన్నిధి అనుభవించుకొని ఇద్దరును కూడా ప్రభు వైపు నడిపించుకొని మాదిరిగా ప్రియుల దేవుని చిత్తానుసరంగా జయంతో బ్రతకడం దేవునికి చిత్తం. కాబట్టి ప్రియులారా మనం ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు స్పష్టంగా చెప్పారు, నేను జీవించున్నాను కనుక మీరు కూడా జీవితున్నంతే. అంటే ప్రభు ఉన్నా అనమాట. ప్రభు సజీవుడు అని దేవుడు, పునరుద్ధు అన్నాడు, పాట పాడినట్టు పునరుద్ధు అన్నాడు. ఇంకా మరణం లేదనమాట. మరణాన్ని జయించిన దేవుడు, నటిని జయించిన వాడు మన తోడు ఉన్న సాతాను, మరణాన్ని, పాపాన్ని, లోగాసుని అన్నిటిని జయించిన వాడు మన తోడు ఉన్న. హల్లెలూయా. కాబట్టి మరణం లేని ప్రభు అంటే మృత్యుంజయుడు, హల్లెలూయా, ఆల్ఫా ఒమేగా మన పాట పాడినట్టు, హల్లెలూయా, సర్వశక్తి ముందరు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి ఆ గొప్ప దేవుడు ఉన్నా కాబట్టి ప్రియులారా నేను జీవించున్నాను కనుక, అంటే యేసుక్రీస్తు ఉన్నా కాబట్టి నేను జీవించున్నాను కనుక మీరు కూడా తప్పకుండా ప్రియులారా అది కూడా మనం సంతోషంతో, సమాధానంతో, నిమ్మగా జయంతో బ్రతుకుతున్నమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో రాయబడింది, పరిశుద్ధాత్మతో కలిసి జయించుకొని బ్రతుకుని వారిని చేర్చుకోవడానికి ప్రభు త్వరగా వస్తారు. ప్రభు తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా తర్వాత నిత్యం ప్రభుత్వం దాని కొరకు దేవుడు పిలిచాము. కాబట్టి ప్రియులారా మనం ప్రభువును ప్రేమిస్తాం, ప్రభు ప్రేమ అర్థం చేసుకొని ప్రియులారా ప్రభువును ప్రేమించుకొని వాక్యానికి లోబడి ప్రియులారా అన్నదినం బ్రతుకున్నప్పుడు తప్పకుండా మనం అందరం ఇంగ్లీష్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు. తప్పకుండా వాక్యం వీడిన క్రిస్తునందు ప్రియులారా మీకు దేవుడు తప్పకుండా హెచ్చిపో దేవుడు అనుగ్రహిస్తాడు. ఏదైనా బంధకాల్లో మీరు ఉండే సాతాను చేత బంధించబడిన ఉంటే తప్పకుండా వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బంధకాల నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు దేవుడు మన పైకు లేవనెత్త దేవుడు అని అర్థం చేసుకోండి. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం, ప్రభువుని ప్రేమించుకొని బ్రతుకుదాం. తప్పకుండా దేవుడు ఉపకారం చేస్తాడు. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వాక్యం తండ్రి విన్న అందరిని బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి వాక్యం జీవమాత్మలాగా పరిశుద్ధాత్మతో మార్చమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే దేవ ప్రతి ఒక్కరు వారి యొక్క ఆత్మ మనుషులను దేవ బలపరచమని ప్రార్థనిస్తున్నాము. ప్రాణములో ఆమె స్వస్థ జరిగినా కానీ ప్రార్థన, విడుదల జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాము. ప్రతి బంధకాల నుండి ప్రతి ఒక్కరు యేసునామములో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ఇప్పుడే విడుదల తెచ్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే నబాకారెడ్డి భయం నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాము. సాతానుకు అబద్ధాల ప్రభావం నుండి సత్యం ద్వారా వేసే మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థనిస్తున్నాము. ఓహే నబాకారెడ్డి ప్రతి ఒక్కరు క్షమించే మనసు దయచేమని ప్రార్థనిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి ఆమె బోండేజ్ నుండి బయటపడినట్టు హోలీ స్పిరిట్ నేర్పించు కృపదయమైన ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే డబాకారెడ్డి కోరెడ్డిదే అపవాది క్రియలు లేపరిచడానికి ప్రభావ మీరు వచ్చినట్టు వందనాలు. సాతాను క్రియలు ప్రభావ మీరు తొలగిస్తున్నట్టు వందనాలు. అలాగే తండ్రి మమ్మల్ని కూడా దేవా మీ బలమైన చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. సాతానికి ఉదయంగా సాతాను క్రియలు నాశనం చేస్తున్నట్టు, తొలగించినట్టు గొప్ప ఆమె సాధనంగా వెపన్గా తండ్రి ఈ వాక్యం ఈ ప్రార్థన ఎగబడిస్తున్న ప్రతి ఒక్కరిను తండ్రి మీ అభిషేకంతో దేవా మీ నూతన అభిషేకంతో కూడా నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. వెలపరచము తండ్రి. హోలీ స్పిరిట్ పిల్లో ప్రతి ఒక్కరిను తండ్రి అంత్యకాలంలో ప్రతి ఒక్కరిను ఆత్మతో కుమిరిస్తామని వాగ్దానం చేసినట్టు ప్రతి ఒక్కరిని ఇప్పుడే దేవా మీ ఆత్మతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని సజీవ యాగం మీ చేతుల్లో సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను యేసయ్య మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరు నింపమని ప్రార్థన ఇస్తున్నాం. ఆత్మ ప్రాణ శరీరం ప్రభావ బలపరిచము తండ్రి. ఇద్దరిని విడిపించినట్టు గొప్ప సాధనంగా తండ్రి యేసునామములో కాలంలో తండ్రి బలంగా దేవా మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. సాతాను అందరూ యేసు రక్తం యేసునామములో నిలవైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ కార్యమే జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం. మా రాష్ట్రం దేశంలో తండ్రి పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యాలు యేసునామములో జరిగినా కానీ మేమందరూ ప్రార్థనిస్తున్నాం. మీ రక్తం ద్వారా మా రాష్ట్రం దేశాన్ని కడుగుతున్నాం తండ్రి. రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా మీ రక్తం కింద భయిస్తున్నాం. హోలీ స్పిరిట్ దేవా సహాయం బలమైన ఆత్మకార్యాలు దేవా దయచేయమని మేమందరూ ప్రార్థనిస్తున్నాం. దేవా మా ప్రార్థన ఆలోచించి మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు స్తుతిస్తున్నాము తండ్రి. మహిమ గలదా మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.